మార్చి 16న రిలీజ్ అయిన బాహుబలి రెండో భాగం ట్రైలర్ దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. 85 మిలియన్ల పైగా వ్యూస్ తో దేశంలోనే అత్యధిక వ్యూస్ రాబట్టిన సినిమాగా, అది కూడా చాలా తక్కువ సమయంలో రాబట్టిన సినిమాగా మన దేశంలోని మొట్టమొదటి స్థానంలో నిలిచింది. రాజమౌళి, ప్రభాస్, రానా మరియు ఈ చిత్ర నిర్మాతలు సినిమా ప్రమోషన్ల కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. ఏప్రిల్ 28న మన ముందుకు రాబోతున్న బాహుబలి రెండో భాగం సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఇక మన మీడియా కూడా ఆ సినిమాపై ఆసక్తికర వార్తలను వార్చేందుకు సిద్ధమైంది. బాహుబలి కోసం ప్రభాస్ దాదాపుగా 5 సంవత్సరాలు కేటాయించిన సంగతి తెలిసిందే. మధ్యలో అవకాశమున్నా కానీ ప్రభాస్ వేరే సినిమాలు జోలికి వెళ్లలేదు. ఈ సినిమాలో నటించిన రానా గాజీ సినిమా చేసి హిట్ కొట్టాడు కూడా. అలాగే అనుష్క, తమన్నాలు కూడా వేరే సినిమాలో నటించారు. ఇవి కేవలం మనకు తెలిసిన విషయాలు. అయితే మనందరికీ అబ్బురం అనిపించే విషయం ఏంటంటే, ప్రభాస్ లుక్ మరియు ఫిజిక్ కోసం గత కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా 15 కోట్ల రూపాయలు వెచ్చించారట. లక్ష్మణ్ రెడ్డి సారథ్యంలోని ట్రైనర్లు ప్రభాస్ లుక్, ఫిజిక్ల కోసం ఎంతో శ్రమించారు. పర్ఫెక్ట్ మీల్స్ కరెక్ట్ టైంలో అందేలా చేయడం, 2 పాత్రలు మహేంద్ర బాహుబలి మరియు అమరేంద్ర బాహుబలికి తగ్గట్టుగా మార్పు కనిపించడానికి చాలా కష్టపడ్డారు. ప్రభాస్ కి ఖర్చు చేసిన డబ్బుతో 10 లో బడ్జెట్ సినిమాలు మంచి క్వాలిటీతో చేయొచ్చు. ఏదేమైనా ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమా కోసం బాహుబలి టీం పడ్డ శ్రమ గానీ, ఏమాత్రం సహనం కోల్పోకుండా వెచ్చించిన సమయం కానీ ఎంతో అభినందనీయం. హ్యాట్స్ ఆఫ్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ బాహుబలి. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.